నమస్తే. సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ప్రత్యంగిరి అమ్మవారి ఉపాసకులు శ్రీ రాఘవేంద్ర శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శర్మ గారు నమస్తే అండి. నమస్తే. 7 శనివారాల వ్రతం చాలా పాపులర్ అయింది. ఈ మధ్య చాలా మంది చేస్తున్నారు కూడా. అసలు ఈ 7 శనివారాల వ్రతం చేయడం వల్ల వచ్చే ఫలితం అంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి, చేయడం వల్ల అంటే ఫలితంతో పాటు విశిష్టత ఏంటి? శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. మీరు అడిగిన ప్రశ్న, ఈ మధ్య కాలంలో 7 శనివారాల వ్రతం చాలా మంది చేస్తున్నారు. ఈ యొక్క వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే, ఈ వ్రతం చేయగానే ఫలితాలు వస్తాయంటే రావమ్మ. నువ్వు ఈ వ్రతం చేసుకుంటూ పోతే ఫలితాలు వస్తాడు, కూర్చున్న దగ్గర ఏ ఫలితాలు రావు. కానీ నువ్వు చేసేటువంటి వ్రతంతో పాటు నీ కష్టం కూడా ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే, దేవుని దగ్గర దీపం ముట్టించి నేను పూజ చేస్తే నేను ఇంట్లో కూర్చుంటే నాకు కావాల్సిన వరాలను ఇవ్వాలంటే దేవుడు ఏమి ఇవ్వడు. కానీ నీ కష్టానికి దగ్గర ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా నువ్వు నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి 100% ఇస్తాడు. ఎందుకోసం అంటే, కలియుగ ప్రత్యక్ష దైవం ఎవరంటే 7 కొండలవాడు. నిజ రూపంగా ఈ రోజు కూడా తిరుపతికి 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి ఇన్ని వేల కోట్ల జనాభాలు వెళ్తున్నారు, అంత కోట్ల ఆదాయం వస్తుంది అక్కడ. అక్కడ నిజ రూపంగా వెంకటేశ్వర స్వామి పిలిస్తే పలికే దైవం అనే నమ్మకం అది. ఆ నమ్మకంతో 7 శనివారం వ్రతం ఒక నియమ నిష్టతోటి చేస్తూ ఉంటారు. ఆ వ్రతం చేయడం ద్వారా చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే, ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు, నూతనంగా సగృహం కళ నెరవేరాలనుకున్న వాళ్ళు, ఫైనాన్స్ పరంగా, కుటుంబ పరంగా, సంతాన పరంగా, అంటే ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సరే అది ధర్మమైన మార్గం ఉండాలి. అధర్మంగా నువ్వు అధర్మంగా నేను ఈ పూజ చేస్తాను కావాలంటే భగవంతుడు ఇవ్వడండి. వెంకటేశ్వర స్వామి కూడా నువ్వు చేసేటువంటి పూజకు అధర్మమా నేను చూస్తాడు, చూసే నీకు ఫలితం ఇస్తాడు. ఈ 7 శనివారం వ్రతము ఇది కూడా ఎప్పుడు పడితే అప్పుడు ప్రారంభించొద్దు. శనివారం ఏకాదశి వచ్చిన రోజే ప్రారంభించాలి. ఓకే, అంటే దీనికి పర్టికులర్ గా ఒక డే అంటూ ఉంది. 100% శనివారం ఏకాదశి రావాలి, లేదా శనివారం శ్రవణ నక్షత్రం రావాలి. వెంకటేశ్వర స్వామి నక్షత్రం ఏది? శ్రవణ నక్షత్రం. వెంకటేశ్వర స్వామి జన్మించాడు. శనివారం రోజుతో నక్షత్రం అన్న కలిసి రావాలి, శ్రవణ నక్షత్రం. లేదా శనివారం ఏకాదశి నాడన్నా ఆ వ్రతాన్ని ఉండాలి, ఆ వ్రతాన్ని మొదలు పెట్టాలి. అలా మొదలు పెట్టుకొని 7 వారాలు నియమ నిష్టలతోటి ఆ వెంకటేశ్వర స్వామి పటం ఏర్పాటు చేసుకొని ఆ స్వామి వారి ముందు ఒక కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఏ రోజు అయితే మొదలు పెడతామో ఆ రోజు ఆ కలశంలో శుద్ధమైన గంగాజలం, అందులో పైన పొట్టు తీయనటువంటి కొబ్బరికాయ, ఒక వస్త్రం వేసి ఆ కలశం ముందు ఒక గౌరమ్మను పెట్టుకొని గణపతి పూజ, గౌరీ పూజ చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి నామాలు, 7 కొండల నామాలు, వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు మీకు ఏ వస్తే అవి చేసుకొని 7 శనివారం వ్రత కథ అని ఉంటుంది, అది చదువుకొని ఆ స్వామి వారికి 2 పిండి దీపాలు, బియ్యం పిండితో చేసే. ఇక్కడ చాలా మంది 7 దీపాలు అని అంటూ ఉంటారు, అంటే 7 పిండి దీపాలు అంటుంటారు. మీరు ఇప్పుడేమో 2 దీపాలు. ఇక్కడ జనాలందరూ అంటే జనాలు ఆలోచన ఎలా ఉంటుందంటే, 7 కొండలంటే 7 దీపాలని ఆలోచన ఉంటుంది, 10 కొండలంటే 10 దీపాలని ఆలోచన ఉంటుంది. కానీ భగవంతుడు మనం పెట్టే దీపాలు ఇంట్లో నిజ జీవితంలో భగవంతుని దగ్గర రోజు చేసే దేవతార్చనలో కూడా ఇంట్లో ఎందరో దేవతలు ఉంటారు. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క దీపం మనం పెట్టమని 2 దీపాలు పెడతాం. 2 దీపాలలో 3 ఒత్తులు కలిపి పెడుతుంటాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా 2 ప్రమిదలు పిండితో చేసినటువంటి 2 దీపాలు పెట్టి అందులో ఆవు నెయ్యి, ఒక దాంట్లో 3 ఒత్తులు వేయాలి, ఒక దాంట్లో 4 ఒత్తులు వేయాలి. అప్పుడు ఎన్ని అవుతాయి? 7 ఒత్తులు అవుతాయి. ఆ 2 దీపాలే స్వామివారికి పెట్టి ఆ దీపాలు కొండకెక్కేంత వరకు ఉపవాసం ఉండాలి. ఆ దీపాలు కొండకెక్కేంత వరకు ఉపవాసం ఉండి అప్పుడు ఆ రోజు సాధ్యమైనంత వరకు భోజనం కాకుండా అల్పారం ముగించుకొని మర్నాడు శక్తి ఉంటే ఆ కలశము బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. అంటే అక్కడ ఉన్న కొబ్బరికాయ వస్త్రంతో పాటు బ్రాహ్మడికి దానం ఇచ్చి ఆ బ్రాహ్మడికి సరిపోయేంత భోజనంకి ఆ రోజు సరిపోయేంత భోజనము ఇస్తే మీ పేరు మీద ఆ బ్రాహ్మడు ఆ రోజు భోజనం చేస్తారు. ఒకవేళ ప్రతి వారం ఇవ్వకున్నా సరే, చివరి వారం అయినా, లాస్ట్ శనివారం రోజు అయితే 7వ శనివారం రోజైనా సరే ఆ బ్రాహ్మడికి ఎందుకు ఇవ్వాలంటే,
శ్రీ మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణ అన్నారు. అంటే విష్ణుమూర్తి ఎంత గొప్పవాడో, విష్ణుమూర్తి అంశం నుంచి వచ్చిన వాడే బ్రాహ్మణుడు కాబట్టి, విష్ణుమూర్తి అంత గొప్పవాడు బ్రాహ్మణుడు కాబట్టి, ఆ బ్రాహ్మణ్ణి విష్ణుమూర్తిలాగా వెంకటేశ్వర స్వామిలాగా భావించుకొని ఆయనకు పాదాలు కడిగి ఆ బ్రాహ్మడికి వస్త్రదానము, సాయచిత్తం అంటే మీ ఆ రోజు ఒక బ్రాహ్మణుడు సరిపోయే, ఆ కుటుంబానికి సరిపోయేటువంటి ద్రవ్యాలు ఇస్తే భోజనం చేస్తారు కాబట్టి సాక్షాత్ భగవంతుడు సంతృప్తి పడతాడు కాబట్టి ఇది. ఇందులో చాలా మంది వ్రతం ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ఇల్లు కొంతమందికి ఆడవాళ్ళకి అనుమానం వస్తుంది. కొంచెం మధ్య మధ్యలో వాళ్ళకు నెలసరి అనే ఇబ్బంది తోటి వ్రతం మొదలు పెట్టిన 2వ వారం ఇబ్బంది అవుతే మళ్ళీ ఫస్ట్ నుంచి చెయ్యాలా అనే అనుమానం ఉంటుంది. ఇక్కడ అలాంటి విభేదాలు ఏమీ లేవు. ఒక వ్రతం 1 వారం 2 వారాలు 3 వారాలు చేసినా 4వ వారం కలిసి రాలేదనుకోండి, అక్కడికి అయిపోలేదు, కంటిన్యూగా చేసుకోవచ్చు. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలనే సందేహాలు వస్తుంటాయి. అలా కాకుండా ఒక 4 వారాలు చేశారు, పనికి రాలేదు, మళ్ళీ వారం పనికి వచ్చింది, 5వ వారం అలా లెక్క పెట్టుకుంటూ పోవాలి తప్ప నేను 4 వారాలు చేశాను, అయ్యో ఇంత దీక్ష చేసి నాకు ఇప్పుడు ఇలా జరిగింది అంటే ఈ వ్రతం మళ్ళీ పనికిరాదేమో మళ్ళీ మొదటి నుంచి చేయాలని అనుమానాలు మాత్రం పెట్టుకోకండి. ఏది చేసినా భగవంతుని నమ్ముకొని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి నమ్మిన వారికి నిజ జీవితంలో కూడా ఆయన నమ్ముకున్న వాడికి అన్యాయం మాత్రం ఎవరు చేయలేదు. కాబట్టి చేసేటువంటి పూజ భక్తితో చేయండి, నమ్మకంతో చేయండి, విశ్వసించి విశ్వాసంగా ఆరాధించండి. మీకున్న కష్టాలు చెప్పుకోండి, కష్టానికి తగ్గ ప్రతిఫలము ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారం వ్రతం కూడా ఎందుకు వచ్చిందంటే నిజమైన కోరిక, ధర్మమైన కోరిక అయితే నీ కోరిక ఖచ్చితంగా 7 వారాలలో వస్తుందట. అందుకోసమని 7 శనివారం వ్రతం ప్రత్యేకంగా. ఎందుకంటే నువ్వు నిజంగానే నీకు ఈ కష్టం ఉంది, నీకు ఇది కావాలి, ఒక ధర్మంగా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా అయితే 7 శనివారం వ్రతాలు అయిపోయే లోపు ఖచ్చితంగా దానికి మార్గం అనేది ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఏదో రూపంలో చూపిస్తాడు. అలా జరిగిన వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు కాబట్టి ఇలా ఇంత వస్తుంది కాబట్టి ఆ స్వామి ఇప్పటి కూడా మన అందరిలో ఉన్నారు. ఈ రోజు నేను మాట్లాడుతుంటే కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కూడా అక్కడ తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర నా కళ్ళల్లో కనిపిస్తున్నాడు. అంటే ఆ స్వామి మీ మాటల్లో కూడా స్వామి దర్శనం కలిగింది కాబట్టి ఆ స్వామి అనుగ్రహం మీ అందరికీ మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.